Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫస్ట్ టైం మీ ఛానల్కి వెయిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో ఏంటిది అంటే ఫోన్పే అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని బ్యాంక్కి ఎలా తెప్పించుకోవాలి, ఫోన్పే అమౌంట్లో పడిన అమౌంట్తో ఈజీగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎన్ని గిఫ్ట్ వాచర్స్ని ఎలా తెప్పించుకోవాలి, వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఒక గుడ్ న్యూస్, అండ్ చాలా మంది నాకు సపోర్ట్ చేశారు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. రైట్, ఇంత పెద్ద సపోర్ట్ వస్తుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్ నౌ మీ నమ్మకాన్ని అయితే నేను ఒమ్ము చేయలేను. మనీ వరల్డ్ అగైన్ మీకోసం వచ్చేస్తుంది అండ్ ఇప్పటి నుంచి మీకు చెప్పలేని వీడియోస్ ఎవ్రీడే రాబోతున్నాయి అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీరు టెస్ట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో 100% పేమెంట్స్ వచ్చే వీడియోస్ మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. ఇప్పటి వరకు చెప్పిన వీడియోస్ అన్ని అలాగే చేశాను. రైట్, ఇప్పుడు కూడా మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ వీడియో రాలేదు అంటే అది నా తప్పు కాదు అండ్ దానికి ఎటువంటి బాధ్యత అయితే నేను కాదనమాట. ఇకపోతే ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టారో హేటర్స్, అండ్ వాళ్ళ తప్పుల్ని డైరెక్ట్గా ఒప్పుకోవడం జరిగిందనమాట. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఎవరైతే నాకు అపాలజీ ఇచ్చారో అండ్ ఎవరైతే ఒప్పుకున్నారో అండ్ ఎవరైతే వాళ్ళు నాకు కామెంట్స్లో పెట్టారో అండ్ ఆ కామెంట్స్లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. హ్యూజ్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. రియల్లీ లాట్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట, ఇంత సపోర్ట్ నాకు మీరు ఇచ్చినందుకు. రైట్, ఇక నుంచి మనీ వరల్డ్ మీకు మరింత కొత్తగా అండ్ కొత్త వీడియోస్తో ఇంకా మీ ముందుకు రాబోతుంది. దానికోసం నాకు కొంచెం టైం కావాలి, ఇంకొంచెం టైం కావాలి. సో ఇంకా ఫ్రెష్గా మీ ముందుకు వచ్చేస్తాను అండ్ ఇన్ ఫ్యూచర్ లైవ్ స్ట్రీమ్తో కూడా మీ ముందుకు రాబోతున్నాను. అండ్ దానికి మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మరింత ముందుకు రాగలను అనమాట. రైట్, ఇక ఈ డైరెక్ట్గా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు టాపిక్ మెయిన్ వచ్చేసి కింద మీరు ఫోన్పేలో జాయిన్ అవ్వలేదు అనుకుంటే జాయిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ 2 పార్ట్ వీడియోస్ చేశాను, పార్ట్ 1, పార్ట్ 2, ఇది పార్ట్ 3 వీడియో అనమాట. అండ్ ఎలా రిజిస్టర్ చేసుకుంటారు అనేది పార్ట్ 1లో చూడండి. ఎలా ట్రాన్సాక్షన్స్ చేసుకుని క్యాష్ బ్యాక్స్ తీసుకుంటారు అనేది డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసుకున్న తర్వాత అండ్ డైరెక్ట్గా క్యాష్ బ్యాక్స్ తీసుకున్న తర్వాత మీ దాంట్లో పడి ఉన్న అమౌంట్ని విత్డ్రా తీసుకోలేం బ్యాంక్కి. దానికి కొన్ని టెక్నిక్స్ వాడాలి. సో అది ఎలా చేస్తాం, ఏ విధంగా చేస్తాం అండ్ క్యాష్ బ్యాక్స్ ఎలా తెప్పించుకుంటాం, ఆన్లైన్ షాపింగ్ కార్డ్స్ ఎలా తీసుకుంటాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. మీరు ఇంకా ఫోన్పేలో జాయిన్ అవ్వలేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. అప్పుడు ఈజీగా మీకు 75 రూపీస్ వస్తాయి. అండ్ దాంతోపాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయండి అండ్ లాట్ ఆఫ్ ఇన్కమ్ అంటే 1000 రూపీసో లేకుంటే 75 రూపీసో లేకుంటే 50 రూపీసో ఎర్న్ చేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. లేదు అనుకుంటే మీ ఫ్యామిలీలోనే 1 or 2 అకౌంట్స్ క్రియేట్ చేసేసుకోండి. లాట్ ఆఫ్ ఇన్కమ్స్ని ఎర్న్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఫోన్పే అకౌంట్లోకి. లైవ్ ఇన్స్టాంట్ ప్రూఫ్తో ఈ వీడియో చూపిస్తాను. హేటర్స్ దయచేసి చూడండి, మీకోసమే అనమాట. చాలా మంది డిస్లైక్ కొట్టారు కదా పాపం. సో వాళ్ళందరి కోసం అండి ఈ వీడియో చూడండి అండ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు టైంపాస్గా వీడియోస్ చేయరనమాట. సో ఒక ఇంటెన్షన్ని అండ్ ఒక ఇదిని మీకు చెప్పడానికి మాత్రం ఇక్కడ వీడియోస్ చేస్తాం. అండ్ ఏదో టైం పాస్గా నా టైంని వేస్ట్ చేసుకోలేండి, మీ టైంని వేస్ట్ చేసుకోలేం. సో హేటర్స్ మీరు లైక్ డిస్లైక్ అయితే కొట్టేసుకోండి. అండ్ ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో మీరు థమ్స్ అప్ ఇవ్వండి అండ్ కింద కామెంట్స్లో కూడా తెలియచేయండి. డైరెక్ట్గా నా మొబైల్ స్క్రీన్లోకి వెళ్తాను, క్లియర్గా చూపిస్తాను అండ్ ఎలా మనం ఈజీగా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోదాం మొబైల్ స్క్రీన్లోకి. సో నేను వచ్చేసాను డైరెక్ట్గా నా మొబైల్ స్క్రీన్లోకి. అండ్ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ వీడియోని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత బాగా మీరు విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఈ యాప్లో ఇంకా జాయిన్ అవ్వలేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అండ్ మీకు ఫ్రీగా వచ్చే ఇన్కమ్ని వేస్ట్ చేయకండి. ఓకేనా? సో ఈ వీడియో చూసినంత టైం లోపల మీరు ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకేనా? అండ్ దయచేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫ్రీగా ఉన్న అమౌంట్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఎటువంటి స్పామ్ లేదనమాట. ఈజీగా మీకు ఇన్స్టాంట్గా అమౌంట్ వస్తుంది. ఓకేనా? అది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అండ్ నేను చేసిన పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ కూడా చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఎలా చేస్తారు అనేది. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళినట్లయితే ఇప్పుడు దీంట్లో ఉన్న స్పెషల్ ఆఫర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. స్పెషల్ ఆఫర్స్ అంటే ఏంటి అంటే అండ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా మీకు, అండ్ ఫిబ్రవరి 21st, 22nd, 23rd అనేది అండ్ నేను ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ఉండేది ఆఫర్ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అండ్ సో బెస్ట్ 10,000 మెంబర్స్కి 5,000 రూపీస్ ఫ్రీగా ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చారు, అంటే గోల్డ్ పర్చేజ్ చేయడం కానివ్వండి, రీఛార్జెస్ చేసుకోవడం కానివ్వండి, అమౌంట్ సెండ్ చేయడం కానివ్వండి, అలాంటి చేసిన వాళ్ళకి ఒక ఆఫర్ ఉండేదన్నమాట. ఆఫర్ అనేది క్లోజ్ అయిపోయింది. బట్ అది ఒక చిన్న అప్డేట్ ఇక్కడ. బట్ ఇక దాని గురించి నేను చెప్పాను. డైరెక్ట్గా మీరు ఎవరైతే అమౌంట్ ఎర్న్ చేశారో వాళ్ళందరికీ మై అకౌంట్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మీ వ్యాలెట్లో మీ అమౌంట్ మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో నేను నా వ్యాలెట్లోకి వచ్చాను. ఇక్కడ మీకు సమ్ ఆఫ్ అమౌంట్ అనేది షో అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంత అమౌంట్ షో అవుతుంది. ఇక్కడ ఉన్న అమౌంట్ వేసి నేను విత్డ్రా చేసుకుంటే విత్డ్రా అవ్వదు అనమాట. ఓకేనా? దీనికోసమే మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వినండి. నేను డైరెక్ట్గా వెళ్తున్నాను, హోమ్ అనే బటన్లోకి వెళ్తున్నాను. ఓకే, హోమ్ అనే బటన్లోకి వెళ్ళిన తర్వాత
డైరెక్ట్గా ఇక్కడ గోల్డ్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ గోల్డ్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న అమౌంట్తో మీరు డైరెక్ట్గా వినండి జాగ్రత్తగా, ఇక్కడ ఉన్న అమౌంట్తో మీరు డైరెక్ట్గా గోల్డ్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అంటే గోల్డ్ రేట్ ఎవ్రీ మినిట్కి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, ఎవ్రీ సెకండ్స్కి చేంజెస్ వస్తూ ఉంటాయి. మీరు గోల్డ్ ప్రైస్ అనేది తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోండి. అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్తో, వ్యాలెట్లో ఉన్న అమౌంట్తో ఎక్స్ట్రాగా పెట్టకండి. ఆ అమౌంట్ అంతా మీకు రిఫర్ చేసినందుకో లేకుంటే క్యాష్ బ్యాక్ రూపంలోనూ వచ్చింది, ఆ వీడియో చూసినందుకు మీకు అమౌంట్ వచ్చింది. ఎవరైతే ఉన్నారో సో మహానుభావులారా త్వరగా జాయిన్ అవ్వండి, ఆ అమౌంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ నేను తప్పు చెప్పట్లేదు కదా, ఓకేనా? సో దయచేసి అండ్ ఇక్కడ మీ అమౌంట్ వ్యాలెట్లో ఎంత అయితే ఉందో అంత అమౌంట్కి గోల్డ్ కొనేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక 500 రూపీస్ది గోల్డ్ పర్చేజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ వస్తుంది అనేది క్లియర్గా ఇక్కడ నాకు చూపిస్తుంది, టైం చూపిస్తుంది. ఆ టైం లోపలే చేయాలి, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? ఇక్కడ నాకు వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉందో చూడండి, ఇంత అమౌంట్ నాకు చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ క్షణంలో నేను కొన్నప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఇంత నడుస్తుంది, ప్లస్ కింద గోల్డ్ రేట్ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా చూపిస్తుంది. 0.1548కి నేను ఇక్కడ ఇన్ని గ్రామ్స్ గోల్డ్ కొంటున్నాను 500 రూపీస్కి, ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే వ్యాలెట్ అమౌంట్లో నుంచి అమౌంట్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డెబిట్ చూపిస్తుంది. క్లియర్గా దీన్ని బై అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ 10 రూపీస్ కూడా ఉంది. ఈ ఆఫర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో కావాల్సి వస్తే ఈ ఆఫర్స్ మీకు నేను చెప్పిన తర్వాత లేదు అనుకుంటే మీకు ఇక్కడ అప్లై కూపన్ కోడ్స్ కూడా దొరుకుతాయి. కూపన్ కోడ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇక్కడ డైరెక్ట్గా బై అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో బై చేస్తున్నాను. 500 రూపీస్ గోల్డ్ అనేది నేను ఇక్కడ బై చేయడం జరుగుతుంది. ఓకే, డన్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 500 రూపీస్ గోల్డ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అంత అమౌంట్కి గోల్డ్ పర్చేజ్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆ గోల్డ్ని డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే మళ్ళీ సేల్ చేస్తాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇమీడియట్గా సేల్ చేయడం ద్వారా లేదు అనుకుంటే గ్యాప్తో సేల్ చేయడం ద్వారా ఏంటిదంటే సమ్ ఆఫ్ అమౌంట్ అనేది మనం లాస్ అయిపోతాం. దానికి మనం కొంచెం బాధ్యత వహించుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి. మీకు పెరిగినప్పుడు ఇన్కమ్ రావచ్చు, మీరు పెట్టిన 500కి 600 అయినా రావచ్చు, లేదనుకుంటే 10 రూపీస్ అయినా రావచ్చు, లేదనుకుంటే అండ్ 500 అయినా రావచ్చు, ఓకే వచ్చు. సో అది మన చేతుల్లో ఉంటుంది, గోల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? ఇక ట్రేడ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాను నేను. ఇక డైరెక్ట్గా గోల్డ్ అనే బటన్ని మళ్ళీ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇకపోతే డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడ మేనేజ్ మై గోల్డ్ 24K అని చెప్పేసింది కదా, దీన్ని క్లిక్ చేయండి. నా దగ్గర ఉన్న గోల్డ్ ఇంత గోల్డ్ ఉందన్నమాట. నేను 500 రూపీస్కి పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ దాని వాల్యూ చూడండి ఎంతకు పడిపోయింది అనేది, ఓకేనా? 465కి పడిపోయింది. ఇక్కడ మీరు సేల్ చేసిన అమౌంట్ కంటే మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ గోల్డ్ని సేల్ చేసేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు నాకు నేను ఇంత లాస్లో ఉన్నాను. ఎంత లాస్లో ఉన్నానంటే దగ్గరగా 35 రూపీస్ లాస్లో ఉన్నాను అనమాట. ఈ 35 రూపీస్ లాస్లో ఉన్నా కూడా పర్లేదు, నేను డైరెక్ట్గా సేల్ చేసేసుకుంటానంటే సేల్ చేసేసుకోవచ్చు. లేదా ఇలాగే స్టోర్ చేసుకొని పెట్టుకొని ఆటోమేటిక్గా ఇక్కడున్న అమౌంట్ని ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ అమౌంట్ని డైరెక్ట్గా మీరు సేల్ చేసేసుకోవచ్చు, ఓకేనా? సో మీకు ఇప్పుడు లైవ్గా పేమెంట్ ప్రూఫ్ చూపించాలి కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే సేల్ గోల్డ్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. సో సేల్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ సేల్ చేయాలనుకుంటున్నాను నేను, ఇక్కడ నాకు 548 చూపిస్తుంది. సో అంత అమౌంట్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో అంత వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను, 548. సో దాని ప్రైస్ ఎంత ఉందనేది క్లియర్గా నాకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మినిమం 5 రూపీస్ నుంచి మీరు ఇక్కడ సేల్ చేసుకోవచ్చు, మినిమం 1 రూపీ దగ్గర నుంచి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, ఓకే? 1 రూపీ ఉన్నా కూడా డైరెక్ట్గా కొనేసుకోవచ్చు. కానీ ఏంటిదంటే దాని వాల్యూ కొంచెం తగ్గుతుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు 35 రూపీస్ నాకు ఇక్కడ కట్ అవుతుంది, అయినా పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా సేల్ చేసేస్తాను, ఓకేనా? సేల్ ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ నా గోల్డ్ని నేను సేల్ చేసేస్తున్నాను, ఓకే? అండ్ ఇక్కడ నాకు పీరియడ్ నడుస్తుంది, టైం పీరియడ్ అనేది, అండ్ కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అనేది, నాకు ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వచ్చేసింది అండ్ సేల్ అయిపోయింది. సో ఇక డైరెక్ట్గా మీ గోల్డ్ని మీరు సేల్ చేసిన తర్వాత, ఓకేనా? సో సేల్ చేసిన తర్వాత మీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది, ఓకేనా? ఇదిగోండి చూడండి. అండ్ ఇక్కడ నాకు వచ్చింది క్లియర్ కన్ఫర్మేషన్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. అండ్ ఇంత అమౌంట్ నేను సేల్లో పెట్టాను, గోల్డ్ ఇంత అమౌంట్ అనేది డైరెక్ట్గా ఇదవుతుంది. అండ్ డైరెక్ట్గా ఇక్కడ నాకు చూపిస్తుంది చూడండి, ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది డైరెక్ట్గా నాకు బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది, ఓకే? సో బ్యాంక్లో క్రెడిట్ అయిన మెసేజ్ అండ్ ప్రూఫ్ కూడా క్లియర్గా ఇక్కడ నేను పెడతాను, చెక్ చేసుకో టెక్నిక్ అనమాట. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా అండ్ నేను మీకు ఇచ్చిన ప్రూఫ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. నేను ఎంతైతే సేల్ చేస్తానో అంత అమౌంట్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంటే మీరు ఏ బ్యాంక్ అయితే లింక్ చేస్తారో ఫోన్పేలో ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ కాస్త క్రెడిట్ అవుతుంది అనమాట. సో సింపుల్ బాస్. అండ్ నేను ఈ వీడియో చేసినందుకు చాలామంది డిస్లైక్ చేశారు. అండ్ ఈ వీడియో చూసి ఎంతమంది జాయిన్ అవుతారు అండ్ ఈ వీడియో చూసి ఎంత సంపాదిస్తారు అనేది కింద కామెంట్లో నాకు మెసేజ్ పెట్టండి. అండ్ దాంతోపాటు ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, చూస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను నా వల్ల మీకు అంతో ఇంతో అమౌంట్ వచ్చింది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఇంకా దీంట్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే దయచేసి యాప్తో
డౌన్లోడ్ చేసుకోండి, మీకు కూడా ఫ్రీగా అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని యూటిలైజ్ చేసుకోండి, నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి, ఈజీగా అమౌంట్ని తీసేసుకోండి. రైట్ నో ఇది. అండ్ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమౌంట్ ఓకే బ్యాంక్కి పంపించేసుకుంటున్నాను. ఇలా కాకుండా ఇక్కడ ఉన్న అమౌంట్తో డైరెక్ట్గా మనం షాపింగ్ కూపన్స్ ఎలా పర్చేస్ చేస్తాం, అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, బిగ్ బజార్ కానివ్వండి, అండ్ ఎలా తీసుకుంటాం అనేది క్లియర్గా నేను డెస్క్టాప్లోకి వెళ్ళి చూపిస్తాను. ఓకేనా, నా ల్యాప్లోకి వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తాను. ఆ ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వండి. మీకు ఆన్లైన్లో ఇక్కడ ఉన్న అమౌంట్తో ఆన్లైన్లో ఈజీగా పర్చేస్ చేయాలి అనుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి ఏంటిదంటే గోల్డ్ సేల్ చేసినప్పుడు ఒక ఫీజు కట్ అవుతుంది. అంటే మనం సేలింగ్ ప్రైస్కి పెట్టినప్పుడు నాకు 500కి 35 రూపీస్ కట్ అయింది. అండ్ ఇప్పుడు ఏంటిదంటే ప్రైస్ కాస్ట్ తగ్గిపోయింది కాబట్టి ఇన్ కేస్ పెరిగింది అనుకోండి నాకు కూడా పెరుగుతుంది, అండ్ లేదు అనుకోండి లాస్ట్లోనే పడి ఉంటుంది అనమాట. ఇలా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే షాపింగ్ కూపన్స్ కొనుక్కున్నప్పుడు మీకు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉంది అనుకోండి, అండ్ డైరెక్ట్గా కూపన్స్ని పర్చేస్ చేసేయచ్చు. అండ్ మీకు అక్కడ ఏంటిదంటే జీరో అమౌంట్, ఎటువంటి అమౌంట్ అనేది లాస్ అవ్వదు అనమాట. మీ 500 రూపీస్కి 500 రూపీస్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. అది ఎలాగనేది క్లియర్గా తెలుసుకుందాం డెస్క్టాప్లోకి వెళ్ళి. సో ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాస్, లైక్ చేయండి. అండ్ జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి ఫోన్పేలో, అండ్ ఫ్రీగా వచ్చే అమౌంట్ని మిస్ చేయకండి. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోదాం డెస్క్టాప్లోకి. డైరెక్ట్ గా వచ్చేస్తాను నేను మళ్ళీ స్క్రీన్ లోకి. అండ్ ఇక్కడ నేను ఏం చెప్తానంటే, సో మీరు ప్రీవియస్ గా చూసేశారు అంటే బ్యాంక్ కి ఎలా అమౌంట్ తెప్పించుకుంటారు అనేది లైవ్ గా ఇన్స్టెంట్ గా మీ ముందు చేశాను. మీరు కూడా యాస్టిజ్ గా అలాగే ట్రై చేయండి, 100% పేమెంట్ వస్తుంది. ఎటువంటి ఫేక్ యాప్ అయితే కాదనమాట. ఓకేనా, సో దయచేసి ట్రై చేయండి, మంచి ఇన్కమ్ సోర్సెస్ తీసుకోండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, రిఫరల్ లింక్ కింద ఉంటుంది, ఆ లింక్ తో జాయిన్ అవ్వండి, 75 రూపీస్ ఫ్రీగా తీసేసుకోండి. ఓకేనా, సో మీ దగ్గర అకౌంట్ ఆల్రెడీ ఉన్నా కూడా కొత్త అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి పేటిఎం యూపీఐ సిస్టమ్ ద్వారా. లేదు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఇంకో అకౌంట్ తీసుకోండి, ఈజీగా వచ్చే అమౌంట్ ఎందుకు మిస్ చేసుకుంటారు బాస్. ఓకేనా, 2 నిమిషాల్లో మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. 2 నిమిషాల్లో ఈజీగా యూపీఐ సిస్టమ్ అటాచ్మెంట్ చేసేసుకోవచ్చు. అండ్ ఈజీగా ఒక 5 ట్రాన్సాక్షన్స్ 5 మినిట్స్ వేసుకున్నా కూడా ఈజీగా మీకు అంతో ఇంతో అమౌంట్ వచ్చేస్తుంది. రైట్, అండ్ రిఫర్ చేస్తే ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక డైరెక్ట్ గా తెలుసుకుందాం. అండ్ షాపింగ్ కార్డ్స్ ఎలా తీసుకుంటాం అని చెప్పేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానికి కూడా ఆ లింక్ తో డైరెక్ట్ గా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఆ లింక్ తో కూడా మీరు జాయిన్ అవుతే 50 రూపీస్ మీకు ఎక్స్ట్రాగా అమౌంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ సైట్ నీటితో కూడా చెప్తాను, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో జాయిన్ అవ్వండి. అండ్ ఒక రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది, ఆ రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. ఆ సైట్ నేమే జుంగోయ్. సో ఈ సైట్ వచ్చేసి అన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఈ సైట్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఓకేనా, ఈ సైట్ అయినా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే క్యాంపరిఫై అని చెప్పేసి ఈ సైట్ ఉందన్నమాట. అండ్ ఈ సైట్ నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, మీకు గిఫ్ట్ కార్డ్స్ అవైలబుల్లో లేకుంటే. సో నేను దీన్ని చెప్పుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి, అండ్ డైరెక్ట్ గా నా అకౌంట్ ఇది లాగిన్ లో ఉంది కాబట్టి దీని గురించి నేను చెప్పేస్తాను. ఓకేనా, సో దీంట్లో ఎలా సైన్ అప్ చేసుకుంటారో, ఏ విధంగా సైన్ అప్ చేసుకుంటారో అనేది ప్యాటర్న్ చెప్పాను. సో సింపుల్. అండ్ రిఫరల్ కోడ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, అండ్ దాంతోపాటు కింద కూడా ఉంటుంది. ఆ కోడ్ ని యూజ్ చేయండి, మీకు 50 రూపీస్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఓకేనా, అండ్ డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. అండ్ ఇక ఈ సైట్ లోకి వచ్చినట్లయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సైట్ లో మీకు కావాల్సిన ఎనీ గిఫ్ట్ కార్డ్ తీసేసుకోవచ్చు త్రూ మీ ఫోన్ పేలో పడిన అమౌంట్ తో. ఓకేనా, అండ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ తీసుకుంటాను. ఓ షేట్, సో ఇక్కడ 0 కార్డ్స్ ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అనేవి సేల్ అయిపోయాయి, సోల్డ్ అవుట్. అండ్ మళ్ళీ మీకు యాడ్ అవుతాయి, టెన్షన్ పడకండి. ఓకేనా, లేదు అనుకుంటే క్రోమాలో తీసుకోవాలనుకుంటే క్రోమా, అండ్ ఫ్లిప్కార్ట్ లో తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో, అండ్ బిగ్ బజార్. సో బిగ్ బజార్ కూపన్స్ కావాలన్నా కూడా డైరెక్ట్ గా బిగ్ బజార్ లో తీసేసుకోవచ్చు అనమాట. ఇకపోతే అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్, అమెజాన్ రిలేటెడ్ గా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ఫస్ట్ మన దగ్గర ఫోన్ పేలో ఉన్న అమౌంట్ తో కార్డ్స్ తీసుకోవడం మనకు కావాలి. ఓకేనా, సో ఇక్కడ మీకు కావాల్సిన ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. అమెజాన్ లో కానివ్వండి, క్రోమా కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, బిగ్ బజార్ కానివ్వండి. సో నేను ఫ్లిప్కార్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను. సో ఫ్లిప్కార్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్ని చూపిస్తూ ఉంటాయి, ఇక్కడ చూడండి. అండ్ మీకు ఏ కార్డ్ కావాలో తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ నాకు 100 రూపీస్ కావాలా, నా వ్యాలెట్ లో 100 రూపీస్ పడి ఉంటే 100 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటాను. లేదా 250 రూపీస్ పడి ఉంటే 250 రూపీస్ తీసుకుంటాను. అండ్ లేదా డైరెక్ట్ గా ఇక్కడ 500 కావాల్సి వస్తే 500 తీసేసుకుంటాను. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఓకే, నేను యాడ్ టు కార్ట్ అనే బటన్ ని క్లిక్ చేసేస్తాను ఇక్కడ. అండ్ ఈ బెల్ సింబల్ ని క్లిక్ చేసినట్లయితే మీరు కార్ట్ యాడ్ టు కార్ట్ బటన్ ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కార్ట్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీరు ఏదైతే యాడ్ చేశారో కార్ట్ కి అది మీకు షో అవుతుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఓల్డ్ మెంబర్ కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసుకోండి. అండ్ మీరు యూజ్ చేసే మొబైల్ అండ్ మీరు ఫోన్ పేకి యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఒకటే అయితే సమ్ బెటర్ గా ఉంటుంది. ఓకేనా, అండ్ డైరెక్ట్ గా ప్రొసీడ్ టు పే అనే బటన్ ని క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ నేను డైరెక్ట్ గా ప్రెస్ చేసేస్తున్నాను. అండ్ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 500 రూపీస్ ఇక్కడ 100 రూపీస్ అమెజాన్ కార్డ్ తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఎన్నో ఆప్షన్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా, డైరెక్ట్ గా ఫోన్ పే అనే బటన్ ని క్లిక్ చేసేసేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ లో పే అని చెప్పేసి ఇచ్చేసేయండి. సో పే అని చెప్పేసి ఇచ్చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీ దగ్గర ఉన్న ఫోన్ పే అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ ని డైరెక్ట్ గా ట్యాప్ చేసేసేయండి ఇక్కడ. ఓకేనా, సో నేను ఇక్కడ అకౌంట్ ని ట్యాప్ చేస్తున్నాను, మొబైల్ నెంబర్.
ఓటీపీ ఇచ్చేసుకొని డైరెక్ట్గా అండ్ నా దగ్గర ఉన్న వ్యాలెట్తో అమౌంట్ డైరెక్ట్గా సెండ్ చేసేస్తాను. ఇది వన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఫ్లిప్కార్ట్లో అది అవసరం లేదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ చేయలేకపోతున్నాను. రైట్, మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ సైట్తో పాటు అండ్ ఈ సైట్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా లాట్ ఆఫ్ వేస్ మీకు ఉన్నాయి, అక్కడ కూడా ట్రై చేసేసుకోవచ్చు అనమాట. బస్ ఇక్కడ ఎవరు టైంపాస్గా వీడియోస్ చేయట్లేదు, 100% వచ్చి ట్రై చేస్తేనే మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ట్రై చేయండి, క్యాష్ బ్యాక్ తీసుకోండి, బ్యాంక్ కావాల్సి వస్తే బ్యాంక్ కూడా తీసుకోండి. లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి, ఈజీగా అమౌంట్ గ్రాప్ చేయండి. అండ్ మీరు ఇంకా ఫోన్పేలో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి, ఫ్రీగా 75 రూపీస్ వస్తాయి. అండ్ దాంతోపాటు ట్రాన్సాక్షన్స్ చేయండి, ఈజీగా మీకు 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ టైంకి అండ్ ఫిఫ్త్ టైంకి. ఓకేనా? 2000 రూపీస్ ఫైనల్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ మీ లక్ బాగుంటే అండ్ ఆ 1000 రూపీస్ కూడా మీకే రావచ్చేమో. రైట్, అండ్ ఫైనల్గా ఇదనమాట ఫోన్పే గురించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్స్లో రాయండి. అండ్ దాంతోపాటు మెయిల్ కూడా చేయొచ్చు, netmoney086@gmail.com కి 24/7 అండ్ విత్ ఇన్ షార్ట్ టైంలో ఫ్రీ ఉంటే మీకు రిప్లై ఇస్తాను. రైట్, మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కింద ఏదైనా ఉంటే చెప్పండి. అండ్ దాంతోపాటు మరింత బూస్టప్ ఇవ్వండి, థమ్స్ అప్ ఇవ్వండి అండ్ మరింత సపోర్ట్ చేయండి మనీ వరల్డ్కి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.